హలో వ్యూయర్స్, ఈరోజు మనం తోటకూర కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం ఒక కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇక్కడ పోపు దినుసులు కూడా తీసుకుంటున్నానండి. నేనైతే శనగపప్పు, మినపప్పు తీసుకున్నాను. అవి వేసుకొని బాగా చిటపట ఫ్రై అయ్యాక 5 లేదా 6 పచ్చిమిర్చి అనేది మధ్యలోకి చీల్చి వేసుకోండి. అవి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక నేనైతే ఒక ఉల్లిగడ్డ తీసుకున్నానండి. ఉల్లిగడ్డ అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దాంట్లో 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. అవి వేసుకొని ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడైతే మనం ఒక పెద్ద తోటకూర కట్ట తీసుకొని పక్కన పెట్టుకున్నామండి. దాన్ని బాగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తోటకూర అయితే వేసి కలిపేసుకోండి. బాగా కలుపుకున్నాక మూత పెట్టేయండి. మూత పెట్టి ఒక 5-6 మినిట్స్ అనేది అది ఉడికించండి. అప్పుడు మీకు తోటకూర అనేది బాగా ఉడికిపోతుంది. చూడండి, ఇక్కడ నేనైతే మూత పెట్టి 5-6 మినిట్స్ ఉడికించాను. ఆ తర్వాత చూడండి ఎలా దగ్గరికి వచ్చేసిందో తోటకూర అనేది. సో ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అనేది బాగా ఉడికించుకోండి. చూడండి, ఇప్పుడైతే మన తోటకూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇది ఇలా కుక్ అయ్యాక నేనైతే 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకొని బాగా కలపండి. సో ఇప్పుడు కలుపుకున్నాక మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత అనేది పెట్టి కొంచెం ఉడికించుకోండి. సో దాంట్లో వాటర్ అయితే ఏదైతే ఉందో అదంతా ఆవిరైపోతుందండి. అప్పుడు మనకు తోటకూర అనేది బాగా ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడైతే తోటకూర బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు మన తోటకూర కర్రీ అయితే బాగా అయిపోయిందండి. ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇప్పుడు దాన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే, అంతే అండి. ఎంతో గుమగుమలాడే తోటకూర కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే మా హస్బెండ్కి ఇచ్చి మా హస్బెండ్ ఏమంటారో చూస్తాను. మీరు కూడా చూడండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటు ఎగ్ కూడా వేస్తావా? బాయిల్డ్ ఎగ్. ఓకే, చూస్తారు టేస్ట్ చేసి చెప్పేలా ఉందో. బాయిల్డ్ ఎగ్ పెట్టుకోవచ్చు కదా. సూపర్ బాగుందా? మా మదర్ వేసినట్టు. థ్యాంక్ యూ. పెట్టుకొని తినండి. దీంతో పాటు ఎగ్గు, శనగపప్పును కూడా వేసావా? అమ్మో, భలే ఉంది టేస్ట్. మా మదర్ చిన్నప్పుడు ఇలా వేసాను. బాగుంది కదా? నచ్చిందా? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.